రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శివ కళ్యాణార్చన వేదిక దగ్గర కళ్యాణ వేదిక సిద్ధం చేశారు. ఆలయ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారి కళ్యాణం తిలకించడానికి భారీగా భక్తులు శివ పార్వతులు, జోగినులు, హిజ్రాలు కళ్యాణంలో పాల్గొన్నారు. శ్రీ శివ కళ్యాణ మహోత్సవం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ఆలయము విస్తీర్ణ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో భీమేశ్వర ఆలయంలో భక్త జనాభాలకి భీమేశ్వర రూపంలో ఆ రాజరాజేశ్వర పరమేశ్వరుడు దర్శనమిస్తున్న సమయంలో వచ్చినటువంటి శివ కళ్యాణం మొదటిసారిగా గతంలో రాజన్న ఆలయంలో, ఆ తర్వాత చైర్మన్ ఛాంబర్ దగ్గర జరిపేటువంటిది. దినదినము అభివృద్ధి జరిగినట్టుగా వేలాది మంది భక్తులు, ఈరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు వచ్చినట్టుగా భావిస్తున్నాం. వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మొదటిసారిగా పార్కింగ్ ప్లేస్లో శివ కళ్యాణ వేదికను ఏర్పాటు చేసుకున్నటువంటి దానిపైన ప్రత్యేకంగా కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తే అనేక మంది భక్తులు స్వయంగా ఆ కళ్యాణాన్ని వీక్షించేటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి, ఈ గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారి సౌజన్యంతో దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరు ప్రోటోకాల్ అధికారులు కూడా ఈరోజు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు శ్రీ శివ కళ్యాణ మహోత్సవంను వేదిక ద్వారా కన్నుల పండుగగా ఈరోజు వేలాది మంది భక్తులు తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ, సాధారణంగా శివాలయంలో మహాశివరాత్రి రోజున కళ్యాణం జరుగుతుంది. కానీ ఒక్క వేములవాడలో మాత్రం కామదహనం తర్వాత శివుడి కళ్యాణం జరగటం ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణోత్సవంలో శివ పార్వతులు, జోగిన్లు, హిజ్రాలు పాల్గొంటారు. శివుణ్ణి పెళ్లాడుతూ తన్మయత్వాన్ని పొందుతారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి శివ కళ్యాణానికి మా ట్రాన్స్ మహిళలు, మా జోగిని శివచ్యుతులు అందరూ కూడా రావడం జరిగింది. ఈసారి దేవాదాయ శాఖ మేడం గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మాకు స్పెషల్ బ్యారక్ కల్పించడం జరిగింది. మేడం గారికి అయితే మేము స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడ వేములవాడ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ శివ కళ్యాణము ప్రతి చోట కూడా శివరాత్రికి జరుగుతుంది శివ కళ్యాణం. కానీ మన వేములవాడ మాత్రము హోలీ తర్వాత 3 రోజుల తర్వాత అంగరంగ వైభవం జరుపుకుంటాం. ఇది ఒక ప్రత్యేకత. ఇది ఈ శివ కళ్యాణంలో మా ట్రాన్స్ మహిళలు కానీ, జోగిని శివచత్తులు కానీ స్వామి వారిని పెళ్లి చేసుకున్న క్రమంలో కూడా మేము కూడా స్వామిని పెళ్లి చేసుకున్న భావించి జీలకర్ర బెల్లం పెట్టుకుని, తాలిబొట్టు కట్టుకొని, అదే తలంబ్రాలు పోసుకోవడం అనేది మా ఆనవాయితీ అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా మంది శివుని పెళ్లి చేసుకున్న ఆనవాయితీ కేవలం మన వేములవాడలో మాత్రమే ఉంది. ఈ యొక్క శివుని పెళ్లి చేసుకున్న ఆనవాయితీల ప్రకారంగా మా జోగిని ట్రాన్స్ మహిళలు కానీ, శివశక్తులు కానీ అందరూ కూడా అక్కడ స్వామి వారికి జీలకర్ర బెల్లం పెట్టి ముందు మేము పెట్టి సాక్షాత్తు ఆ స్వామి వారే వచ్చి మమ్మల్ని పెళ్లి చేసినట్టుగా మేము భావించడం జరుగుతున్నట్టు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు స్వాముల వారి కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ ప్రత్యేకంగా హిజ్రాలు, జోగినీలు, తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కళ్యాణం ఆడడం జరుగుతుంది. స్వామివారిని జోగినీలు, శివసత్తులు తలంబ్రాలు పట్టుకొని, జీలకర్ర బెల్లం నెత్తిపైన పెట్టుకొని ఆ స్వామివారిని భర్తగా భావించుకుంటూ కళ్యాణం ఆడడం జరుగుతుందండి. దానిలో ముఖ్య భాగంగా ఇప్పుడు తను మా గురువు ఆశ గారు, ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళు పసుపు కట్టడము, ఆ స్వామి వారి స్థానంలో గురువును భావించుకొని మేము పసుపు మెళ్ళ వేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే అనాదిగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మా గురువుల ప్రత్యేకమైన ఏంటి అని అంటే, అక్కడ స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఇక్కడ గురువు వాళ్ళతోటి మేము కూడా అంటే ట్రాన్స్ కమ్యూనిటీ జోగిని శివశక్తుల వాళ్ళు కూడా
కళ్యాణాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళే తాళి కట్టుకోవడం, తలంబ్రాలు పోసుకోవడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ లేనట్టుది ఇక్కడ జరుగుతుంది కాబట్టి కన్నుల పండుగ మీరందరూ కూడా వీక్షించాలి. అందరూ జనాలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కళ్యాణం జరిపిస్తున్నారు. ఈసారి ఏంటంటే స్పెషల్ గా ట్రాన్స్ పర్సన్స్ కి అలాగే జోగిని శివశక్తి కమ్యూనిటీ అందరికీ కూడా ఒక స్పెషల్ గా బ్యారెట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీనికి తగ్గ ఏర్పాట్లు మన ఈవో గారు అలాగే పెద్దలందరూ కూడా చేశారు. వేములవాడ దైవస్థానానికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శివ కళ్యాణానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.